ఉన్నారా? వీడియోస్ చేయక, లైవ్ చేయక మస్తు రోజులు అవుతుందండి. 2 మంత్స్ దాకా అవుతుంది. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఇంట్లో మస్తు పని ఉంది. పని అయితే లేదు. లైవ్ చేయాలన్నా అసలు ఎందుకో ఇంట్రెస్టే పోయిందండి. అసలు యూట్యూబ్ చేద్దామని ఇంట్రెస్ట్. ఒకప్పుడైతే 3 టైమ్స్ లైవ్ పెట్టేది. పెడడానికే వీలైతే లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇది ఏందంత సోది చూపుతుంది అనుకుంటున్నారా? అట్లా ఏం కాదు. నేనైతే ఇంట్లో స్నాక్స్ ఏమి లేవు తినడానికని కొంచెం ఇట్లా కారపూస చేద్దాం అన్నట్టు చేసిన. ఎప్పుడు శనగపప్పుతో చేసేది, కానీ ఫస్ట్ టైం ఇట్లా మినప్పప్పు, 1 గ్లాస్ మినప్పప్పు, 1 గ్లాసు సగ్గుబియ్యం, 1 గ్లాస్ పుట్నాల పప్పు. పుట్నాల పప్పు అంటే శనగపప్పు కాదు, తెలిసే ఉంటుంది లేదని అందరికీ. పుట్నాల పప్పు ఇవి 3 మొత్తం వేయించి గ్యాస్ సిమ్లో పెట్టుకొని రెడ్గా వేయించుకోవాలి. వీడియో తీద్దామని గుర్తుకే లేదు ఫ్రెండ్స్ నాకైతే. అన్నీ వేయించి పక్కకు పెట్టుకున్న కర్రీ వీడియో తీద్దాము. నేను కూడా కొన్ని ఐటమ్స్ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా ఏమి రావు. నేను కూడా చాలా ఒక అక్క ఛానల్ ఉంటుంది, ఆ అక్క ఛానల్ చెప్పొద్దు ఇట్లా, ఆ ఛానల్లో చూసి కొన్ని వంటలు నేర్చుకుంటాను నేను. అట్లనే నా లెక్క ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను వీడియో తీశాను. ఇట్లా అన్నీ వేయించి పక్కకు పెట్టుకొని మిక్సీ జార్లో వేసిన. మనం మిక్సీ మనకి చిన్న వాటికి బాగానే యూజ్ అయ్యింది కదా, పౌడర్లకి దానికి దీనికి అన్నిటికీ. నేనైతే ఇట్లనే యూజ్ చేసుకుంటే ఎప్పుడు స్నాక్స్ ఇంట్లో ఎప్పుడు కారపూస లేకపోయినా ఇట్లా చిన్న ఒక్కొక్కసారి బియ్యం కూడా ఇట్లనే మిక్సీ పట్టి, శనగపప్పు బియ్యం మిక్సీ పట్టి ఇట్లనే ఇంట్లో పిండి మిల్లి కాడికి పోవాలంటే చాలా దూరం ఉంది ఇక్కడ. అవన్నీ పోవడానికి చేతగాక ఇట్లనే పట్టుకొని చేసుకునేది. కానీ బోళ్ళు చాలా అవుతాయి, కానీ తప్పదు. మన చేతులతో మనం చేసుకుంది ఆ ఫీలింగే వేరు, ఆ టేస్టే వేరు ఉంటుంది. అగో మొత్తానికి అయితే పౌడర్ మస్తు అయింది జరడబెట్టిన, కానీ డస్ట్ ఏమి వెళ్ళలేదు, మంచిగానే వచ్చింది ఫ్రెండ్స్. ఇట్లా చిన్నవి మంచిగానే ఇంట్లో చేసుకోవచ్చు మనము. అన్నిటికి బయటికి పట్టుకొని పోయి చేసుకోవాలంటే మస్తు కష్టం కదా. మస్తు కష్టం ఉంది, కానీ చూసేటోళ్ళకి కూడా ఊకే అమ్మో ఏ వంటలు వండుకుంటున్నారు ఏమో కానీ ఊకే పిండి మిల్లి కాడికే పోతున్నారు అమ్మో అని అనుకుంటారు. చేసుకోవడానికి మనకి ఏం కష్టం లేకపోయినా చూసేటోళ్ళతో తట్టుకోలేక చచ్చిపోవాలి. ఈ రోజులు అట్లనే ఉన్నాయి. అందుకని నేను కొన్ని అయితే ఇంట్లోనే చేసుకుంటా. ఫస్ట్ టైము ఎప్పుడు ఎండుకారం వేసేది, కానీ ఈసారి కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొంచెం ఎల్లిపాయలు, జీలకర్ర, మళ్ళీ కొంచెం వాము ఇవన్నీ వేసి మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ ఇందులోనే పోసిన, ఈ పిండిలోనే పోసి బియ్యం పిండి అయితే 3 కప్పులు తీసుకున్నా. ఆ 3 కప్పులు అంటే 1/2 కేజీ దాకా ఉంటుందిలేండి. అవి 1 పావు కిలో, ఇవి 1/2 కేజీ. మొత్తానికైతే కేజీ పిండి అయితే కావచ్చు ఫ్రెండ్స్. కేజీ పిండితో నేనైతే కారపూస చేసుకున్నాను. ఈ కారపూస అయితే మస్తు క్రిస్పీ వచ్చింది. కొంచెం నువ్వులు వేసినండి, మర్చిపోయాను చెప్పటం. కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసిన. నువ్వులు వేస్తే భలే వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, మీరే అంటారు. కాకపోతే కళాయిలో వేసేదైతే తీయలేదు. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వేయడం చేత కాదు కదా, అందుకే నేనైతే తీయలేదు. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నే తీసుకోవాలి కాబట్టి చేసేటప్పుడైతే తీయలేదు. చేయటం అయిపోయిన తర్వాత తీసిన. ఏమనుకోబాకండి ఫ్రెండ్స్, చిన్న క్లిప్ మిస్ అయింది. ఓకేనా? నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కారపూస అయితే మస్తు వచ్చింది, భలేగా వచ్చింది. ఫస్ట్ టైం నేను ఇలా చేయటము. ఎప్పుడు ఇంటికాడ చేసుకొచ్చుకునేది, ఫస్ట్ టైం ఇలా గ్యాస్ మీద చేసుకున్నా. గ్యాస్ మీద ఎట్లా అవుతుందో ఎందుకు కాలదు అనుకున్నా, కానీ బాగానే వచ్చింది. చిన్న వంటలు ఇంట్లో ఇట్లా చేసుకోవచ్చు. మా ఫ్రూట్ అయితే మంచిగా తినదండి. కారపూస బాగుంది. అయిపోయింది కూడా. అయిపోయినాక వీడియో అప్లోడ్ చేస్తాను. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.